హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ యూట్యూబర్ రూప కొత్తమాసు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అని చూస్తున్నారా? ఏం లేదండి, మొన్న షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను. నాతో పాటు ఇంకెవరైనా స్టార్ట్ చేస్తే నా ఈ కంటెంట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వీడియోస్ చూసి చాలా బాగా తెలుసుకుంటారు. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, అందులో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవాలి, ట్యాగ్స్ ఏంటి, హ్యాష్ ట్యాగ్స్ ఏంటి, థంబ్నెయిల్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, అంతేకాదు మనం అక్కడ కంటెంట్ ఎలా ఇచ్చుకోవాలి, ఎలాంటి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలి, అసలు ఎలాంటి వీడియోస్ చూస్ చేసుకుంటే మనకి మంచిగా వ్యూస్ వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా చూసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటూనే వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారా? అంతే కదండి, మనం ఎంతో కష్టపడి చేస్తాం, ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేస్తారు అనే నమ్మకంతోనే చేస్తాం. నేను ఇప్పటికీ 7 వీడియోస్ పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి 1.4K వ్యూస్, ఒకదానికి 1000 వ్యూస్, ఒకదానికి 800 వ్యూస్, కొన్నిటికైతే మరి 50-60 వ్యూసే వస్తున్నాయి. ఎవరు ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. ఇలా అయితే చాలా డిస్కరేజ్మెంట్ అవుతుంది కదా. అందుకే చూడండి, కంటెంట్ ఖచ్చితంగా మీనింగ్ఫుల్ కంటెంటే ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే నేను డెఫినెట్గా చెప్పగలను. సో ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా అలాగే చూస్తూ ఉండండి. మీకు ఈ కంటెంట్ వల్ల చాలా యూజ్ అవుతుంది. ఏంటి అనుకుంటున్నారా? నేను ఈ వీడియోలో మొత్తం నా వాయిస్ ఓవర్తో రికార్డ్ చేసి పెట్టి ఉంచాను. మీరు అసలు ఎలా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి, అందులో అప్లోడ్ చేయాలి అంటే ఏ బటన్స్ క్లిక్ చేయాలి, ఆ తర్వాత మనం ఎలా వీడియో స్టార్ట్ చేసుకోవాలి, అక్కడ మన వీడియో ఎఫెక్టివ్గా కనిపించాలి అనుకుంటే ఎలాంటి డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి, లేకపోతే ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలి, నెక్స్ట్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూస్తూ ఉండొచ్చు. అలాగే ఇవాళ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. నెక్స్ట్ వైటీ స్టూడియో అనేది ఒకటి ఉంటుందన్నమాట. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి నెక్స్ట్ ఎడిటింగ్ అనేది చేసుకుంటాం మన వీడియోకి సంబంధించి. అవి నెక్స్ట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. ఫస్ట్ ఎవరు స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియోని కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తేనే ఎంకరేజ్మెంట్ బాగుంటుంది, మనకి ఒక హోప్ ఉంటుంది. సో చూసేయండి ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వీడియోస్ తీసుకోవాలి, ఎలాంటి ఆప్షన్స్ మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ మనం యూట్యూబ్ని ఓపెన్ చేసుకోవాలి. అక్కడ హోమ్ పేజ్లో మనకు కావాల్సినవి అన్నీ వస్తాయి. ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అయితే సెలెక్ట్ మోర్ ఫొటోస్ కావాలంటే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. కాదు, కీప్ కరెంట్ సెలెక్షన్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో వాటిలో నుంచి ఒక వీడియో చూస్ చేసుకుంటాం. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇంత వీడియో అవసరం లేదు అనుకుంటే ఎంత కావాలి అంటే అంత ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్, ఫిల్టర్, అలా వాయిస్ ఓవర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. యాడ్ మోర్ సౌండ్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సింది సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట, టైటిల్ లాగా. ఈ వీడియో దేనికి రిలేటెడ్, నేను ఇక్కడ ఫర్ సపోజ్ కేపీఆర్ ఇండస్ట్రీస్ అని ఇస్తున్నాను. ఎందుకంటే ఇవి బాస్కెట్స్ రిలేటెడ్. మనకి ఏం టెక్స్ట్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఫాంట్ సైజు, ఫాంట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్గా కావాలనుకుంటే మనకి ఎలా కావాలంటే ఎలా నచ్చితే అలా చూస్ చేసుకోవచ్చు అనమాట. కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఫిల్టర్ని మనం అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లక్స్, సాఫ్ట్, డ్రీమీ, డిఫరెంట్ టెక్స్చర్స్. నెక్స్ట్
జనరేటింగ్ క్యాప్షన్స్ అనమాట. ఇక్కడ క్యాప్షన్స్ యాక్చువల్గా అవైలబుల్లో లేవు. నెక్స్ట్ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసి మనకి ఈ వీడియో దేనికి రిలేటెడ్ ఏంటి అనేది మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఆ బటన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. లేదు మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రీడూ అవుతుంది. నెక్స్ట్ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కావాలంటే మనకి ఏ పోల్ కావాలంటే అది చూస్ చేసుకొని మనం అక్కడ నేమ్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పోల్ యాడ్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ యాడ్ చేస్తే మనకి కమెంట్స్లో ఆన్సర్స్ ఇస్తారు మన వ్యూయర్స్. నెక్స్ట్ ఇక్కడ టైం లైన్ మనకి ఎంత టైం కావాలి అంటే మనకి వీడియో ట్రిమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి మనం థంబ్నెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఎవరైనా సడన్గా వీడియో ఫస్ట్ చూసారనుకో మనం ఆ థంబ్నెయిల్స్ బట్టి వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో ఆ థంబ్నెయిల్ అనేది నీట్గా సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అక్కడ టైటిల్ ఇవ్వాలి. ఫస్ట్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలంటే హ్యాష్ ట్యాగ్స్ మన ఇష్టం అనమాట. ఏది కావాలంటే అది హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకొని షార్ట్స్ అంటే ఎక్కువ మంది ఏది చూస్తున్నారు అనేది పెట్టుకొని దాన్ని బట్టి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుంటాను. ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ #YT షార్ట్స్ ఇచ్చాను. అండ్ టైటిల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కిచెన్ వైర్ బాస్కెట్స్ అంటే ఆ పర్టికులర్ వీడియోకి రిలేటెడ్ ఏ టైటిల్ అయితే సూట్ అవుతుందో ఎక్కువగా ఆ టైటిల్ ఎవరు చూస్ చేస్తారో అది. ఇక్కడ మనం పబ్లిష్ చేసేటప్పుడు మనకి పబ్లిక్ అందరు చూడాలనుకుంటే ఓకే, లేదు అనుకుంటే అన్లిస్టెడ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ టైం ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూస్ చేసుకుందాం అనుకుంటే ఆ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ ఆడియన్స్ అనమాట. ఇక్కడ మనం ఈ వీడియో పర్టికులర్గా కిడ్స్ కోసమా కాదు అనుకుంటే కాదు అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే 18 బిలో వాళ్ళకి ఓకేనా లేకపోతే 18 అబవ్ వాళ్ళకి అనేది చెప్పాలి. ఇక్కడ మీరు వీడియో ఆడియో రీమిక్సింగ్ ఆప్షన్ ఎవరైనా చూస్ చేసుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. లేదు నాకైతే అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ ఇస్తున్నాను. అంటే నెక్స్ట్ టైం ఎవరైనా వీడియో చేసేటప్పుడు నా ఆడియో యూస్ చేసుకోవచ్చు కానీ వీడియో యూస్ చేసుకోవడానికి నేను ఆప్షన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ ప్రమోషన్ లేబుల్ అనమాట. అంటే ఎవరైనా మీకు మనీ ఇచ్చి దీన్ని చేపిస్తున్నారా, అవును అంటే ఎస్ ఆప్షన్ చూస్ చేసుకోండి, లేదు అనుకుంటే నో ఆప్షన్ మీద చూస్ చేసుకోండి. నెక్స్ట్ కమెంట్స్ అనమాట. మీకు కమెంట్స్ ఓకే కావాలి అనుకుంటే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ కమెంట్ మోడరేషన్ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఇస్తారు, మనకి ఏ ఆప్షన్ కావాలో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు కమెంట్స్ నాకు ఇష్టం లేదు మనం వీడియో పోస్ట్ చేసేటప్పుడు పెట్టడం అనుకుంటే ఆఫ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేసాము అని అంటే షార్ట్ అనేది మనకి అప్లోడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనకు ఆప్షన్స్ అంటే అసలు హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ చూసి అక్కడ లాస్ట్లో యూ అనే బటన్ ఉంది కదా, ఆ యూ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ మన షార్ట్ అప్లోడ్ ఎలా అవుతుంది, ఎంత % కంప్లీట్ అయింది అనేది చెక్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మన షార్ట్ అప్లోడ్ అయ్యింది లేదు, ఎంతమంది చూసారు ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి నా షార్ట్ అనేది నీట్గా అప్లోడ్ అయిపోయింది, ప్రాసెసింగ్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగితే వెంటనే ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే వైఫై ఫాస్ట్గా ఉంటే వెంటనే ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయి షార్ట్ అనేది అప్లోడ్ అయిపోతుంది విదిన్ 1 or 2 minutes. 1 or 2 minutes కూడా తీసుకోదు, బేస్డ్ ఆన్ లెంత్ అనమాట. వీడియో అనేది వెంటనే అప్లోడ్ అయిపోతుంది. చూసారా ఇక్కడ మనది అప్లోడ్ అయిపోయింది. వీడియో చూసారా క్వాలిటీ కూడా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇది అనమాట మన ప్రొఫైల్. యూ అనే దాని మీద క్లిక్ చేసాం కదా, ఇక్కడ ఇవి ఆప్షన్స్. మనం కావాలంటే దాన్ని ఉంచుకోవచ్చు, లేదు నాకు బై మిస్టేక్ వేరే వీడియో అప్లోడ్ చేశాను అనుకుంటే మనం ఆ వీడియో అప్లోడ్ చేసిన వీడియో కూడా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ప్రొఫైల్ అండి, రూపా కొత్తమాసు. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ కంటెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది, అందుకే మరీ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు మనకి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి రిమైనింగ్ YT